వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సింపుల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. ఇంకా రోజు మార్నింగే లేచేసి మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ పెట్టేశానండి. తనైతే వెళ్ళిపోయారు. ఇంకా తను వెళ్ళిపోయాక ఇంక ఇల్లంతా ఊడ్చేసుకొని తుడిచేసుకొని ఇంకా గిన్నెలు కూడా దొమ్మేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి యాక్చువల్గా ఏంటంటే ఇది అమావాస్య నెక్స్ట్ డే రోజు అనమాట. అమావాస్య నెక్స్ట్ కాదులేండి, ఆ తర్వాత రోజు అనమాట. ఎందుకంటే అమావాస్య నెక్స్ట్ డే ట్యూస్డే వచ్చింది. ఇంకా ఆ రోజైతే పూజ గది అయితే ఏం క్లీన్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వెనస్డే రోజు అయితే ఇంకా పూజ గది మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా ఫొటోస్ అన్నీ తీసేసి బయట పెట్టేశాను. ఇంకా ఆ పూజ గది పైన లోపల ఇంకా అంతా తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టేసి మొత్తం పూజ గదిని అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకొని ఇంకా ఫొటోస్కి అన్నీ కూడా బొట్లన్నీ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా ఆ రోజు ప్రమిదలు కూడా క్లీన్ చేసేసానండి. యాక్చువల్గా ఎవ్రీ థర్స్డే క్లీన్ చేస్తానులే, కానీ ఇంకా ఎట్లాగో పూజ గది మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా అన్నట్టు ఇంకా ఆ రోజు పూజ సామాన్లు కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా వాటన్నిటికీ బొట్లు అయితే పెట్టేశాను అనమాట. బొట్లు పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసుకునేసరికి నాకైతే కొంచెం టైం లేట్ అయిపోయిందనమాట. ఇంకా దానికి తోడు కనకదార స్తోత్రం అవి ఇవి చదివేసుకొని ఇంకా ఆ రోజుకి నా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండి. ఇంకా నేను పూజ లేట్ అయిపోయింది కదా అన్నట్టు నేను పూజ చేసుకొని వచ్చేలోపే మా పెద్ద పాప అయితే దోశలు అయితే పోసేసిందనమాట. ఇంకా మార్నింగ్ టమాటా చట్నీ చేశానమాట. ఇంకా దాంతో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా తిన్న తర్వాత ఇంకా స్నానాలు అయిపోయాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫస్ట్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా మిషన్లో అయితే ఇదిగోండి మా ముగ్గురువే కాబట్టి పెద్ద ఎక్కువ బట్టలు కూడా ఏమి ఉండట్లేదు. ఇంకా చిన్నది ఊరి నుంచి రాలేదు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా వంట మాత్రం ఆ రోజుకి ఏం లేదండి. ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి క్యాలీఫ్లవర్ టమాటో అయితే చేశానమాట. ఇది ముందు రోజు నైటు మా హస్బెండ్ చిల్లీస్ అయిపోతే తీసుకొని వచ్చారండి. ఇంకా వాటిని ఆ రోజు నైట్ ఎందుకో తీయాలని అనిపించలేదు. ఇంకా అందుకోసమే అట్లనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కానీ నేను ఎప్పుడు తొడుమలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇంకా అందుకోసమే ఆ తొడుమల్ని తీసేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా అంతలో నా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయి అనమాట. ఇంకా బట్టలు అయిపోయిన తర్వాత ఇంకా ఆరిపోయిన బట్టలు అయితే తీసేసి ఉతికిన బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇంకా ఆరేసిన తర్వాత అదైపోయింది. ఇంకా అదైపోయిన తర్వాత ఇదిగోండి ఆరిపోయిన బట్టలు కూడా మడత పెట్టేశాను అన్నీ. ఇంకా ముగ్గురువే అనమాట. ఇంకా మడత పెట్టేసిన తర్వాత ఇదిగో ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసా, ఇక్కడ యాక్చువల్గా ఇదిగోండి షింక్ ఉందనమాట. ఆ షింకులో ట్యాప్ అనేది లీక్ అవుతుందనమాట. నేనో తెలియదు, మా పెద్ద పాపో తెలియదు అనమాట. అది సరిగ్గా క్లోజ్ చేయలేదు. మేము ఇద్దరము ఒక 1 అవర్ వరకు అసలు ఆ షింక్ దగ్గరికి వెళ్ళకపోయేసరికి మొత్తం వాటర్ లీక్ అయిపోయి పక్కనే బాత్రూమ్ ఉంటుంది అనమాట. ఆ బాత్రూమ్ ముందున్న మ్యాటు అదంతా ఎన్ని వాటర్ వచ్చాయో అండి, అసలు చెప్పలేను. అది మొత్తం క్లీన్ చేసేసరికి నాకు 1/2 అవర్ టైం పట్టిందండి బాబు. ఆ మ్యాట్ క్లీన్ చేసి నెక్స్ట్ అక్కడ వాటర్ మొత్తము చేయితోటి బకెట్లోకి తీసుకొని బకెట్లో నుంచి బాత్రూంలో పడేసుకుంటూ మొత్తం క్లీన్ చేసేసరికి అయితే తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఏంటి మా బట్టలు మడత పెట్టేశాను కదా, ఆ బట్టలు కూడా ఇంకా ఎవరి కబోర్డ్లో అయితే వాళ్ళ కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టేశాను, ఇంకా నెక్స్ట్ నాయి కూడా పెట్టేశాను అనమాట. ఇవి వచ్చేసి ఏంటంటే ఐరన్ బట్టలు అండి. అప్పుడే తీసుకొచ్చి ఇచ్చారనమాట. మా కమ్యూనిటీలోనే కిందనే చేస్తారనమాట. ఇంకా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా సర్లే అవి కూడా ఇంకా ఎవరి కబోర్డ్లో పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టు ఇంకా అవి అయితే పెట్టేస్తున్నాను అనమాట. వీక్లీ కంపల్సరీ వన్స్ ఇంకా ఐరన్ బట్టలు అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ బట్టలు ఇంకా నాయి కూడా కొన్ని బట్టలు ఉంటాయి, పిల్లలు ఎట్లాగో బట్టలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంకా హాలిడేస్ కాబట్టి పెద్దగా ఎక్కువ ఉండట్లేదు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే వాళ్ళ యూనిఫామ్లు కూడా ఇంకా ఎవ్రీడే కంపల్సరీ ఐరన్ అయితే చేయాల్సిందే అనమాట. ఇంక ఇదిగోండి ఎవరి కబోర్డ్లో వాళ్ళ బట్టలు అయితే పెట్టేశానండి. చూసారు కదా నా వెన్నెన్న ఐరన్ బట్టలు. ఇంకా అవి కూడా నా కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకున్న తర్వాత లంచ్లోకి ఆ రోజు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేశానని చెప్పాను కదా. ఇంకా మా పెద్ద పాప ఏమో మమ్మీ ఆమ్లెట్ ఏమో అంది. దట్టు ఏంటంటే ఎక్కువ ప్లెయిన్ ఆమ్లెటే వేసుకుంటుంది. నేను కూడా ఎక్కువ ప్లెయిన్ ఆమ్లెట్ ఇష్టపడతాను. ఇంకా ఆ రోజు అయితే ఆనియన్ వేసి ఆమ్లెట్ ఏమని చెప్పింది అనమాట. ఇంకా అందుకోసమే ఆనియన్ ఇంకా సన్నగా తరిగేసి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసి మంచి ఎక్కువసేపు బీట్ చేసేసి అయితే ఆమ్లెట్ అయితే వేసానండి. చాలా మంచిగా పొంగేసి ఇదిగోండి మంచి పఫీగా వచ్చిందనమాట. ఇంకా 2 వైపులుగా మంచిగా బ్రౌన్గా అయితే కాల్చేసాను. ఇంకా కాల్చేసిన తర్వాత తనకొకటి నాకొకటే అనమాట. 3 ఎగ్స్ కొట్టేసాను. 3 ఎగ్స్ కొట్టేసేసి ఇంకా దాంతో అయితే మంచిగా ఆమ్లెట్ అయితే వేడివేడిగా ఆమ్లెట్ అయితే వేసేసాను అనమాట. ఇంకా కొంచెం కర్డ్ కూడా ఉంది. ఇంకా దాంతో మా లంచ్ అయితే తినేసాము.
ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అయితే వాకింగ్కి అయితే వెళ్ళేసామన్నమాట. ఇదేనండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే అనేది ఎలా స్పెండ్ చేశానో మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్.